ఏమండి, సగం చచ్చిన పాముని ఇంకా చంపకండి. నేను చేసిన తప్పేంటో ప్రాక్టికల్గా తెలుసుకున్నాను. ఆడదానికి మెట్టినింట్లో గౌరవం ఉంటుంది. అది కాదని మెట్టినింటిని వదిలి పుట్టింటికి వెళితే ఎంత చులకనవుతానో తెలుసుకున్నానండి. ముఖ్యంగా మొగుడిని వదిలేసిన ఆడదానిని కామాంధులు ఎంత చులకనగా చూస్తున్నారో తెలుసుకున్నాను. మా అన్నయ్య చెప్పుల్ని కండువాలో దాచి ఎవరికి కనిపించకుండా కొట్టాడు. అన్నయ్య చెప్పింది నిజమే. ఆడది పులి లాంటిది. ఆ పులి అడవిలో ఉన్నప్పుడే అందరూ దానికి భయపడతారు. అదే పులిని బోన్లో బంధిస్తే ఎవరు భయపడరు. దాన్ని తోకలాగుతారు. భర్తను వదిలేసిన ఆడదాన్ని కోకలాగుతారు. ఆడదానికి ఎప్పటికీ అత్తగారింట్లో ఉంటేనే గౌరవం. మొగుండు వదిలేసి పుట్టింటికి వస్తే అందరికీ గడ్డి పొచ్చ కంటే హీరంగా చులకనవుతుంది. అది నేను చాలా ఆలస్యంగా గ్రహించాను. ఆఫ్టర్ ఆల్ మొగుడు పండకి పట్టు చీర తెలియదని అదికి 6 నెలలు పుట్టింటికి వెళ్ళిన మూర్ఖురాలండి. కానీ చాలా ఆలస్యం చేశావు. నువ్వు వండుకున్న బిర్యానీని 6 నెలల పాటు దాచుకున్నావు. కానీ ఆ బిర్యానీ ఇప్పుడు పాడైపోయింది. ఇప్పుడు నీ జీవితం కూడా అంతే. ఏమండి, ఇంకా నన్ను ఏడిపించకండి.